ప్రియమైన భగవద్బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మనము గీతాసారం గురించి తెలుసుకుందాము. ఇంతకుముందు కూడా మనము గీతాసారం గురించి కొన్ని వీడియోలు చేసుకున్నాము. ఈరోజు కూడా మళ్ళా గీతాసారం దాని కంటిన్యూషన్ చూద్దాము. ముందుగా ప్రార్థనా శ్లోకాలతోటి ప్రారంభిద్దాం. పార్థసారథి రూపేణ శ్రావయిత్వా శుభాంగిరం పార్థస్యార్తిహరో దేవః కృపామూర్తిః సపాతు నః. తర్వాత గీతా ప్రార్థనా శ్లోకాన్ని కూడా మనము పాడుకొని ముందుకు వెళ్దాం. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయని అంబ త్వాం అనుసందదామి భగవద్గీతే భవద్వేషిణి. తర్వాత రమణ్ణి స్మరించుకుందాము. అరుణాద్రిధరీవాసం కరుణామయ విగ్రహం తరుణాదిత్య సంకాశం రమణం గురుమాశ్రయే. ఈ గీతాసారం యొక్క నేపథ్యం గురించి ముందుగా తెలుసుకుందాము. ఒకరోజు ఒక భక్తుడు భగవాన్ రమణ మహర్షిని సమీపించి, భగవాన్, నేను రోజు ఈ యొక్క భగవద్గీత మొత్తాన్ని నేను చదవలేకపోతున్నాను, కాబట్టి నాకు ఇందులోంచి దీని ఎసెన్స్ మొత్తాన్ని తెలియజేసేలాగా ఒక శ్లోకాన్ని ఇవ్వమని అడుగుతారనమాట. అప్పుడు భగవాను గీత మొత్తం పారాయణ చేసి 42 శ్లోకాలని వారు సెలెక్ట్ చేస్తారు. ఆ 42లో ఆ 4వ శ్లోకమే అదనమాట. అదేంటంటే, అహం ఆత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహం ఆదిత్య మధ్యంజ భూతానాం అంతయేవచ అని అంటారు. అంటే నేను అహం ఆత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత, ఈ యొక్క సర్వప్రాణుల హృదయాల్లో ఉన్నటువంటి ఆత్మను నేనే అని చెప్తారనమాట. కాబట్టి అని కృష్ణ భగవానుడు చెప్తాడనమాట. అహం ఆత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత, సర్వభూతంలో నేనే స్థితుడనై ఉన్నాను అందరి హృదయాల్లో. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహం ఆదిత్య మధ్యంచ భూతానాం అంతమేవచ, నేనే ఆది మధ్యము అంతము కూడా అయి ఉన్నాను అని చెప్తారనమాట. అది వారు ఒకటి ఏక శ్లోక అనమాట, ఒక శ్లోకాన్ని ఇచ్చింది. అయితే మనము ఆ 42 శ్లోకాల గురించి తెలుసుకుంటున్నాము. మనము గత వారాలలో 30 శ్లోకాల దాకా తెలుసుకున్నాము. ఇప్పుడు మనము మిగిలిన కంటిన్యూషన్ తెలుసుకున్నాము. ముందుగా అసలు ఏం తెలుసుకున్నాం అంతకుముందు అనేది మనం చూసినట్లయితే, ఇప్పుడు గీతలో కూడా ముందు అర్జున విషాద యోగం అని ఉంటుందన్నమాట. అంటే ముందు విషాదంతో, ఎప్పుడైనా సరే ఈ యొక్క సత్యాన్ని తెలుసుకోవాలి, సత్యాన్వేషణ, అసలు నేను ఎందుకు పుట్టాను, ఇది ఏంది, ఈ దుఃఖాలేంటి, ఈ బాధలేంటి అనేటువంటిది ఎప్పుడు వస్తుందంటే ఒక విషాదంలోంచే వస్తుందన్నమాట. అందుకే అక్కడ కూడా అర్జున విషాద యోగంతో మొదలైద్ది. ఇక్కడ భగవాన్ కూడా అదేవిధంగా ఒక విషాద శ్లోకంతో ప్రారంభిస్తారనమాట. తాం తదా కృపయా విష్ణు అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం వాచ మధుసూదన అని ఉంటుందన్నమాట. ఇది 2వ అధ్యాయంలో 1st శ్లోకం అనమాట. అంటే దాని మీనింగ్ ఏంటంటే, దుఃఖంలో ఉన్న అర్జునుడితో కృష్ణుడు ఈ కింద మాటలు చెప్పాడు. అతడు ఆత్మ న్యూనతతో మునిగిపోయాడు, కళ్ళు చెదిరిపోయాయి, అతడు మరియు కన్నీళ్లతో నిండిపోయాయి. అశ్రుపూర్ణాకులేక్షణం ఉండగా, అంటే అర్జునుడు ఆ యొక్క కన్నీళ్లతో నిండి ఉన్నప్పుడు వీరు చెప్తున్నారనమాట. ఇది తర్వాత మనకి 13వ అధ్యాయంలో 2 శ్లోకాల గురించి చెప్తారనమాట. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తితం ప్రాహు క్షేత్రజ్ఞ తత్విద ఇది తత్విద అంటారనమాట. అంటే ఈ శరీరమే క్షేత్రము, దీన్ని తెలుసుకునేటువంటి వాడు క్షేత్రజ్ఞుడు అనియు, ఇందు లోపల ఉన్నటువంటి వాడు క్షేత్రజ్ఞుడు అని చెప్తారనమాట. క్షేత్రం అంటే పొలము అని, తర్వాత ఈ దేహాన్ని కూడా క్షేత్రం అని కూడా అంటారనమాట. తర్వాత క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోర్ జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ అని చెప్తారనమాట.
అంటే ఈ యొక్క క్షేత్రజ్ఞం చాపిమాం విద్ధి సర్వక్షేత్రేషు భారత, అంటే సర్వక్షేత్రాల్లో ఉన్నటువంటి, అంటే సర్వ శరీరాల్లో ఉన్న క్షేత్రజ్ఞుని నేనే. కాబట్టి ఈ క్షేత్రజ్ఞుల జ్ఞానమే నిజమైనటువంటి జ్ఞానము అని చెప్తారనమాట. అయితే మిగిలిన శ్లోకాల్లో మనం అవన్నీ కూడా అసలు క్షేత్రం అంటే ఏంటి అంటే షడ్భావికారంలో కూడుకున్నటువంటిది ఈ శరీరము అని చెప్పుకున్నాము. 6 రకాల అస్థి, జాయతే, వర్ధతే, పరిణమతే, అపక్షీయతే, వినశ్యతి అని చెప్తారు కదా. అంటే ఇది ముందు తల్లి గర్భంలో ఉంటుంది, జాయతే అంటే పుడుతుంది, వర్ధతే పెరుగుతుంది అంటే వర్ధిల్లడం, వర్ధతే తర్వాత అపక్షీయతే అంటే క్షీణిస్తుంది, అంటే ఒక 50, 60, 70 సంవత్సరాలు క్షీణిస్తుంది. తర్వాత వినశ్యతి అంటే చనిపోతుంది. ఈ విధంగా షడ్భావ వికారములతో కూడుకున్నటువంటిది క్షేత్రము. తర్వాత ఇందులో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడి గురించి కూడా మనము, అంటే ఆత్మ యొక్క క్షేత్రజ్ఞుడు అంటే ఇందులో ఉన్న ఆత్మ పరమాత్మ తత్వాన్ని గురించి కూడా మనము తెలుసుకోవడం జరిగిందనమాట. తర్వాత ఆయన ఎలా పొందాలి అనేటువంటిది కూడా మనము తెలుసుకోవడం జరిగిందనమాట. ఏది 16వ శ్లోకంలో మనకి చెప్పారనమాట. భక్త్యాతనన్య శక్త్యాహమేవం విదోర్జన జ్ఞాతం ద్రష్టుంచ ప్రవేష్టుంచ పరంతప అని చెప్తారు కదా. అంటే భక్తి ద్వారానే నేను పొందబడుతాను, తర్వాత ఆయనలో జ్ఞాతం తెలుసుకోవటం, ద్రష్టం చూడటం, ప్రవేష్టుంచ పరంతప ఆయనలో ప్రవేశిస్తాము అని కూడా చెప్తారనమాట. కాబట్టి ఈ భక్తి తప్ప వేరే మార్గంలో ప్రవేశించ అంటే అందులో ప్రవేశించడం ఏంటంటే మనకి ఉపనిషత్తు కూడా అదే చెప్తుంది. యదా నజ్యస్యందమానే సముద్ర అస్తంగచ్చంతి నామరూపాద్యుక్త తదా పరాత్పరం పరుషముపైతి దివ్యం అని చెప్పుద్ది అనమాట ముండకోపనిషత్తు. అంటే నది ఏ విధంగా అయితే యదా నజ్యస్యందమానో సముద్రే అస్తంగచ్చంతి నామరూపాద్యుక్త, అంటే నదికి ప్రయాణం ఎక్కడ దాకా ఉంటుంది, సముద్రంలో కలిసేదాకే ఉంటుంది అనమాట. అట్లే ఈ జీవుడు కూడా ప్రయాణం ఎక్కడ దాకా ఉంటుంది, పరమేశ్వరుని తెలుసుకునేదాకా అనమాట. యదా నజ్యస్యందమానే సముద్రం అస్తంగచ్చంతి నామరూపాద్విముక్త, ఇప్పుడు ఆ సముద్రంలో కలిసేదాకే వాటికి నామరూపాలు, ఇది గోదావరి, కృష్ణ, గంగా, యమున అనేటువంటి పేర్లు ఉంటాయి అన్నమాట. కలిసిపోయిన తర్వాత ఇంకా ఆ యొక్క హిందూ మహాసముద్రం, అరేబియా మహాసముద్రం ఏదో అందరం అంటాం, కానీ ఇక్కడ గంగా నీదేంది, గోదావరి నీళ్ళు, కృష్ణ నీళ్ళు అని వేరు వేరు ఉండవు అనమాట. అలాగే ఎవరైతే ఆ విధంగా ఆ యొక్క సముద్రంలో భగవంతుడిని కోసం ప్రయత్నించి ఆ భగవంతుడిలో కలిసిపోయి ఆ భగవంతుడిని ఇచ్చేస్తారో వాళ్ళకు కూడా ఇండివిజువల్గా ఉన్నటువంటి వ్యక్తి నామాలు అనేటువంటివి ఉండవు అనమాట. ఏ విధంగా ఒక వివేకానంద స్వామి అంటే ఏంటి, ఆయన నరేంద్రుడు అనమాట. నరేంద్రుడే వివేకానందుడు అయిపోతాడు అనమాట. అలాగే ఒక వెంకటరామను రమణ మహర్షి అవుతారనమాట. ఈ విధంగా వాళ్ళు వాళ్ళ యొక్క ఇండివిజువాలిటీ వ్యక్తిత్వాన్ని కోల్పోతారు. ఆ భగవంతుడి యొక్క ఉనికే వారిలో ఉంటుంది. వారి అందుకే ఇప్పుడు చంద్రశేఖరేంద్ర అంటారు, భగవాన్ అంటే ఏంది నడిచే దేవుడు అంటారనమాట. భగవాన్ రమణ మహర్షి అంటారు, అంటే భగవంతుడు. అంతే, ఇక వీళ్ళ అంతకుముందు ఉన్నటువంటి వ్యక్తిత్వం ఉండదు, వాళ్ళు కూడా దైవస్వరూపాలు అయిపోతారనమాట. అది ఇక్కడ కూడా అదే చెప్తారనమాట. యదా నజ్యస్యందమానో సముద్ర అస్తంగచ్చంతి నామరూపాద్ విముక్త, వాళ్ళ నామరూపాలు పోతాయి. ఏది నది నామరూపాలు ఏ విధంగా పోతాయి, ఈ వ్యక్తుల నామరూపాలు కూడా వెళ్ళిపోతాయి. ఆ నామం పాత నామం పోద్ది అనమాట. రూపం ఉంటే ఉండొచ్చు, కానీ అందులో భగవంతుడే ఉంటాడు. హృదయంలో ఒకటే సీట్ ఉంటుంది. ఇప్పుడు ఉంటే జీవాత్మ ఉండాలి, ఉంటే పరమాత్మ ఉండాలి. అంతేగాని జీవాత్మ ఉండి పరమాత్మను తెలుసుకోవడం అంటూ ఏముండదు అనమాట. ఆ జీవాత్మ రహితమైపోవడమే పరమాత్మ ఆ హృదయంలో స్వయం ప్రకాశము, సెల్ఫ్ లూమినేటెడ్ అంటారుగా, సెల్ఫ్ లూమినస్ అంటారనమాట. అంటే ఆయన స్వయంగా ప్రకాశిస్తూ ఉంటాడనమాట అలాంటి వాళ్ళ హృదయాల్లో. కాబట్టి ఈ విధంగా తర్వాత యదా నజ్య సముద్రస్థ నామరూపాలు తదా పరాత్పరం పురుషముపైతి దివ్యం, అంటే ఈ పురుషుడు ఆ పరాత్పరుణ్ణి పొంది ఆ పరాత్పర స్వరూపం నది సముద్ర రూపాన్ని ఏ విధంగా దాలుస్తుందో వీళ్ళు కూడా ఆ పరమేశ్వరుడి యొక్క రూపాన్ని పొందుతారు అని మనకి ముండకోపనిషత్తు చెప్పుద్ది అనమాట. అదే అనమాట ఇక్కడ చెప్పింది. భక్త్యా త్వనన్య శక్య అహమేవం విదోర్జన జ్ఞాతం ద్రష్టుంచ తత్వేన ప్రవేష్టుంచ పరంతప, అంటే ఆ విధంగా నది సముద్రంలో ప్రవేశించినట్టు వీళ్ళు కూడా భగవంతుడిలో ప్రవేశిస్తారు అని చెప్తున్నారు అనమాట. తర్వాత ఈ యొక్క భగవంతుడిని పొందినటువంటి వాడు ఎలా ఉంటాడు, వాడి లక్షణాలు ఏంటి అనేటువంటిది మనం ఈరోజు తెలుసుకుందాం అనమాట. మనము ఈరోజు 31వ శ్లోకం నుంచి తెలుసుకుందాము. ఏముంటుందంటే 31 అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం అంటారన్నమాట. ఎవరైతే నన్ను అన్యచింతన లేకుండా ఆ యొక్క భగవంతుడిని ఎవరైతే చింతిస్తారో, అనన్యాశ్చింతయంతో ఏ జనాః పర్యుపాసతే అంటే ఉపాసిస్తారో ఆయన్ని, తేషాం నిత్యాభియుక్తానాం వాళ్ళ యొక్క యోగక్షేమం వహామ్యహం అంటే వాళ్ళ యొక్క యోగాన్ని
వాళ్ళ యొక్క క్షేమాన్ని, అంటే ఆ రెండింటినీ నేనే చూసుకుంటున్నాను అని చెప్తున్నారు అనమాట. యోగక్షేమం అంటే ఏంటి? అప్రాప్య వస్తువుని ప్రాప్తి చేసుకోవడాన్ని యోగము అంటారు అనమాట. అంటే అంతకుముందు లేని దాన్ని మనం దాన్ని పొందడాన్ని యోగం అంటారు. ఆ పొందిన దాన్ని మనం రక్షించుకోవడం, పరిరక్షణ చేసుకోవడమే క్షేమము అంటారు అనమాట. ఆ యొక్క యోగక్షేమము ఆ రెండు కూడా నేనే చూస్తున్నాను అని ఇక్కడ ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పుచున్నారు అనమాట. అంటే వారి యొక్క ఇది అభయం అనమాట, భక్తులకి వారిచ్చే అభయం అనమాట. దాన్నే లెట్ us see అని ఇంగ్లీష్ మీనింగ్ ఆల్సో. టు దోస్ పీపుల్ హూ వర్షిప్ మీ ఎలోన్, అంటే అనన్యాశ్చింతయంటు అన్నాం కదా, దాన్ని వర్షిప్ మీ ఎలోన్ అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. థింకింగ్ ఆఫ్ నో అదర్, అంటే ఇంకా వేరే విషయాన్ని చింతించకుండా ఉంటారు. ఐ గివ్ మై అష్యూరెన్స్, అంటే వారి యొక్క దాన్ని ఏమంటారు, వారి యొక్క అష్యూరెన్స్ని, అంటే వారు మనకి ఒక అభయాన్ని ఇస్తున్నారు అనమాట. అష్యూరెన్స్ దట్ దే గెట్ వాట్ దే వాంట్, అంటే వాళ్ళకి ఏది కావాలంటే వాళ్ళని నేను వాళ్ళకి అది ప్రసాదిస్తున్నాను. అండ్ ప్రిజర్వ్ వాట్ దే హ్యావ్, అంటే వాళ్ళు అంతకుముందు ఏదైతే పొందారో, వాళ్ళ దగ్గర ఏదైతే ఉన్నాయో దైవీ గుణాలు, వాటిని నేనే సంరక్షిస్తున్నాను. అంటే యోగక్షేమం అన్నారు కదా, అదనమాట ఇక్కడ చెప్పింది. మళ్ళీ ఒకసారి చూసినట్లయితే టు దోస్ పీపుల్ హూ వర్షిప్ మీ ఎలోన్, థింకింగ్ ఆఫ్ నో అదర్, ఐ గివ్ మై అష్యూరెన్స్ దట్ దే గెట్ వాట్ దే వాంట్ అండ్ ప్రిజర్వ్ వాట్ దే హ్యావ్, అది అనమాట దాని మీనింగు. తర్వాత 32వ శ్లోకం చూసినట్లయితే తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోచ్చర్త అహం సచ మమ ప్రియ అంటారనమాట. అంటే ఇక్కడ దీనికంటే ఇది మనకి 7వ అధ్యాయంలో 17వ శ్లోకం అనమాట. మనం 16వ శ్లోకాన్ని కూడా చూసినట్లయితే ఇప్పుడు ఈ కంటిన్యూషన్ అనేటువంటిది మనకి అర్థమవుతుందన్నమాట. 16వ శ్లోకం ఏముంటుందంటే చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినో అర్జున ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞానీచ భరతర్షభ అంటారనమాట. అంటే నన్ను 4 రకాలైనటువంటి భక్తులు నన్ను పూజిస్తున్నారు. చతుర్విధ భజంతో మాం జనాః సుకృతినో అర్జున, అంటే సుకృతులైనటువంటి మంచి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు సుకృతినో మంచి ఇది కలిగినటువంటి వాళ్ళు పుణ్యాత్ములు. అంటే చతుర్విధ 4 రకాలుగా ఉన్నారు వాళ్ళు నన్ను పూజిస్తున్నారు. చతుర్విధ భజంతోమా జనాః సుకృతినో అర్జున ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞానీచ భరతర్షభ అంటారు అనమాట. ఆర్తుడు అంటే బాధల్లో ఉన్నటువంటి వాడు. ఆర్తుడంటే ఇక్కడ మనము చూసినట్లయితే మన పురాణాల్లో ఇప్పుడు ద్రౌపది ఉంటుందన్నమాట. ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో, అంటే ఆమె ఒక బాధలో ఉండే కదా, ఆయన కృష్ణుడిని వేడుకుంటుంది. అప్పుడు ఆయన అనంతమైనటువంటి ఆ చీరలు ఇస్తాడు కదా. కాబట్టి ఇక్కడ మనకు ఆర్తభక్తులు అంటే అదోటును. తర్వాత గజేంద్ర మోక్షంలో కూడా మనం భాగవతంలో తీసుకున్నట్లయితే ఆ గజేంద్రుడు కూడా ఆ యొక్క మొసలితో పోరాడి అలసిపోయి అప్పుడు ఆయన శ్రీమన్నారాయణుడిని శరణు వేడతాడు కదా, నీవు తప్ప ఇత పరంబెరుగన కావు సంరక్షించు భద్రాత్మక అని. ఆ విధంగా గజేంద్రుడు ఆయన ప్రార్థించినప్పుడు ఆయన సిరికించెప్పగా శంఖచక్ర గదా సంయోగం అని ఉంటుంది పద్యం. అంటే ఆ యొక్క లక్ష్మీదేవి కూడా చెప్పకుండా, పరివారానికి చెప్పకుండా ఆయన ఎమ్మటే ఆయన బయలుదేరి ఆ వైకుంఠాన్ని నుంచి వచ్చేస్తాడు అనమాట. అంటే ఈ విధంగా ఎవరైతే ఆర్తులు, అంటే ఏ బాధల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ విధంగా ప్రార్థించినప్పుడు తప్పకుండా భగవంతుడు వాళ్ళని కాపాడతాడు అని ఇక్కడ మనకు తెలుస్తుంది అనమాట. అదేవిధంగా ఆర్తో జిజ్ఞాసు, అంటే ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు, ఆయన్ని అలాంటి వాళ్ళు వాళ్ళకు కూడా ఆయన ఉంటారనమాట. వాళ్ళే ఉద్ధవుడు, పరీక్షిత్తు, ఈ విధంగా జిజ్ఞాసులు అనమాట వాళ్ళు. తర్వాత అర్ధార్థి అంటే డబ్బు, పొలాలు, లేకపోతే రాజ్యం, ఇవన్నీ కావాలనుకున్నటువంటి వాళ్ళు కూడా భగవంతుడిని ప్రార్థిస్తారనమాట. అలా చూసినట్లయితే మనం విభీషణుడు,
తర్వాత మనకి సుగ్రీవుడు వీళ్ళందరూ కూడా ఆ భగవంతుడిని ఎందుకు ఆశ్రయించారని అంటే, ఇప్పుడు ఆ తండ్రి విభీషణుడు ఏంటంటే అన్న దగ్గర నుంచి ఆ రాజ్యం మళ్ళీ ఇతను పొందడానికి, ఈయన వాటా లేకపోతే ఈయన మొత్తం ఆ రాజ్యాన్ని పొందడానికి, తర్వాత సుగ్రీవుడు కూడా వాలి ఆ యొక్క సుగ్రీవుడి భార్యని తీసుకెళ్లడము, తర్వాత లేకపోతే సుగ్రీవుడు రాజ్యాన్ని ఆక్రమించుకోవడం జరిగినప్పుడు ఆ సుగ్రీవుడు కూడా రాముడిని ఆశ్రయిస్తాడు కదా. ఆ విధంగా అలాంటి వాళ్ళు అర్ధార్థి భక్తులు అనమాట. అంటే వాళ్ళ రాజ్యం కోసం, డబ్బు కోసం పూజించేటువంటి వాళ్ళు. తర్వాత ఆర్తో జిజ్ఞాసు అంటే పరమాత్మను తెలుసుకుందాం అనుకునేటువంటి వాళ్ళు. తర్వాత జ్ఞాని, జ్ఞాని అంటే ఆ యొక్క భగవతత్వాన్ని కేవలంగా ఆ అనుభూతి పొందటానికి ఆ భగవంతుణ్ణి ప్రార్థించేటువంటి వాళ్ళు అనమాట. వాళ్ళే సుఖమహర్షి, తర్వాత భీష్ముడు, ఇలాంటి వాళ్ళందరూ కూడా జ్ఞానులు అనమాట. వాళ్ళు భగవంతుణ్ణి యథాతథంగా తెలుసుకుందామనుకొని వాళ్ళు పూజించేటువంటి వాళ్ళు అనమాట. ఈ 4 రకాల వాళ్ళు నన్ను పూజిస్తున్నారు అని చెప్తాడనమాట. చతుర్విధ భజంతే మాం జనా సుకృతినో అర్జున ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞానీచ భరతర్షభ అని చెప్తాడనమాట. అయితే ఇక్కడ దాని కంటిన్యూషన్ ఇక్కడ భగవాన్ ఇచ్చారనమాట. ఏంటంటే అది తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తిర్ విశిష్యతే ప్రియో హి జ్ఞానినోచ్చర్త అహం సచ మమ ప్రియ. అంటే ఆ యొక్క తేషాం జ్ఞాని అంటే ఆ నలుగురిలో కూడా ఆ జ్ఞాని అనేటువంటి వాడు నాకు చాలా ప్రియమైనటువంటి వాడు అంటాడు. తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తిర్ విశిష్యతే. ఏకభక్తి అంటే ఆయన ఇంకా ఒకే రీతిలో, అంటే తేపకు ఒకసారి ఒక దేవుడు, ఒకసారి ఒక దేవుడు, దేవుళ్ళని మార్చడం అలా కాకుండా మన ఏకభక్తి, ఒకే రకమైనటువంటి భక్తితో ఆయన్ని పూజిస్తారనమాట. ప్రియోహి జ్ఞానినోచ్చర్ధం అహం సచ మమ ప్రియ. నన్ను ప్రియోహి నాకు జ్ఞాని కంటే ప్రియమైనటువంటి వాడు కానీ అతనికి నాకంటే అతడు ప్రియమైనటువంటి వాడు కానీ ఉండడు. అతనికి నేను ప్రియమైనటువంటి వాడిని, అంటే కృష్ణుడు చెప్తున్నాడు, అతడికి నేను ప్రియమైనటువంటి వాడిని, ఆ భక్తుడికి నాకు అతడు ప్రియమైనటువంటి వాడు అని చెప్తున్నారనమాట. దాని మీనింగ్ చూసినట్లయితే 4 వర్గాల భక్తుల్లో నాతో ఎల్లప్పుడూ ఐక్యంగా ఉండే మరియు నా పట్ల అనన్యమైన ఏకాభిప్రాయ భక్తిని కలిగి ఉన్న జ్ఞాని అంటే పరమాత్మ అత్యంత విశిష్టుడు. నేను పరమాత్మ అంటే జ్ఞానికి అత్యంత ప్రియమైనటువంటి వాడిని మరియు అతడు నాకు అత్యంత ప్రియమైనటువంటి వాడు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. లెట్ us see in English meaning also. 32. ఆఫ్ దోస్ అంటే పై 4 రకాల భక్తుల్లో ద వన్ ఆఫ్ విజ్డమ్ హూ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ డివోషనల్ సర్వీస్ ఈజ్ ద బెస్ట్. ఐ ఆమ్ డియర్ టు సచ్ ఎ నోయర్ అండ్ హీ ఆర్ షీ టర్న్ ఈజ్ డియర్ టు మీ. నేను అతనికి ప్రియమైనటువంటి వాడిని, అతను ఆ భక్తుడు నాకు చాలా ప్రియమైనటువంటి వాడు అని చెప్తున్నారు అనమాట ఇక్కడ. తర్వాత 33 తీసుకున్నట్లయితే బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వం ఇది సమహాత్మా సుదుర్లభ అంటాడనమాట. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వం ఇది సమహాత్మ సుదుర్లభ. అంటే బహూనాం జన్మ అంటే ఎన్నో జన్మలు గడిచిన పిమ్మట కానీ అతనికి ఇదంతా వాసుదేవుడే, ఇదంతా కృష్ణ పరమాత్మతోనే వ్యాప్తమై ఉన్నటువంటిది అని తెలుసుకుంటాడనమాట. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. అలాంటి మహాత్ముడు చాలా దుర్లభము అని చెప్తున్నారనమాట. అంటాడు అనేక జన్మల్లో చివరిలో ఇదంతా భగవంతుడు వాసుదేవుడు అని గ్రహించడం ద్వారా జ్ఞానవంతుడు మాత్రమే నన్ను చేరుకోగలడు. అటువంటి గొప్ప ఆత్మ నిజంగా చాలా అరుదు అనంటే అది. లెట్ us see in English meaning also. Therefore after innumerable births అంటే ఇన్యూమరబుల్ బర్త్స్ అంటే లెక్కలేనన్ని జన్మలు, births, the one who has perfected
హిజ్ ఆర్ హర్ విజ్డమ్, అంటే ఆ జ్ఞానం ద్వారా తెలుసుకుంటాడు అనమాట. ఏమని? అండర్స్టాండింగ్ ఫుల్లీ మై యూనివర్సల్ రియాలిటీ, ఆయన యొక్క సత్యాన్ని సత్యదర్శనం చేసుకుంటాడనమాట. సరెండర్స్ టు మీ అని ఆ విధంగా ఆయనకి శరణాగతి చెందుతాడనమాట. అండ్ సచ్ ఏ సోల్ ఈజ్ వెరీ రేర్, అంటే అలాంటి వాళ్ళు చాలా దుర్లభము. ఏమన్నాడు? సుదుర్లభ అంటాడుగా, వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ అంటాడు కదా. ఇక్కడ అదే సుదుర్లభ అంటే ఏంటంటే ఇక్కడ దట్ సరెండర్ టు మీ అండ్ సచ్ ఏ సోల్ ఈజ్ వెరీ రేర్, కాబట్టి చాలా రేర్గా అలాంటి వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు పుడతారు, అలాంటి జ్ఞానులు ఉంటారు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. తర్వాత ఇక ఇక్కడి నుంచి ఏంటంటే ఈ మహాత్ముల యొక్క లక్షణాలు, అంటే వాటిని మనం చూసుకున్నట్లయితే స్థితప్రజ్ఞ లక్షణాలు, భక్తుడి లక్షణాలు, గుణాతీతుడి లక్షణాలు అని చెప్తారనమాట. ఆ లక్షణాల గురించి ఇక్కడి నుంచి చెప్తున్నారనమాట. ఏంటంటే ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్ట స్థితప్రజ్ఞస్తదోచ్యతే. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ అంటే ఏంటి? ప్రజహాతి అంటే వదిలివేయటం అనమాట. గివప్, గివ్స్ అప్. ప్రజహాతి యదా కామాన్ అంటే డిజైర్స్, ఆల్ డిజైర్స్ని ఆయన వదిలేస్తాడు అనమాట. సర్వాన్ పార్థ మనోగతాన్ అంటే మనసులో పుట్టినటువంటి సర్వ కోరికల్ని ఎవరైతే వదిలివేస్తారో, ఆత్మన్యేవాత్మనా తుష్ట అంటే ఎవరైతే ఆత్మలో, ఆ పరమాత్మలో వీళ్ళు సంతృప్తి చెంది ఉంటారో, స్థితప్రజ్ఞస్తదోచతే వాడినే స్థితప్రజ్ఞుడు అంటే స్థిరమైనటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వాడు అని చెప్తున్నారు అనమాట. ఏమంటున్నారు? ఓ అర్జున, ఒక వ్యక్తి మనసులో ఉన్న తన కోరికలన్నింటినీ పూర్తిగా త్యజించి ఆత్మానందం ద్వారా తన ఆత్మలోనే సంతృప్తి చెందినప్పుడు అతను తన మనస్సులో స్థిరుడైన వ్యక్తి అని పిలువబడతాడు. లెట్ us see in English meaning also. Sri Bhagavan Krishna said, one who gives up all desires of the mind, అంటే మనసులో పుట్టినటువంటి సర్వ కోరికల్ని ఎవరైతే వదిలివేస్తారో, ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ అన్నాడు కదా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? వన్ హూ గివ్స్ అప్ ఆల్ డిజైర్స్ ఆఫ్ ద మైండ్, తర్వాత ఓ పార్థ హ్యాస్ ఏ ప్యూరిఫైడ్ మైండ్ అండ్ ఈజ్ ఇన్ ఏ ప్యూర్ స్టేట్ ఆఫ్ ద సోల్, అంటే ఎవరైతే ఆ యొక్క శుద్ధ మనస్సుతోటి ఆ ఆత్మలో ఆ లయమైపోతారో, ఆత్మలో కూర్చుంటారో, అతన్ని సోల్ ఈజ్ కాల్డ్ ఏ స్థితప్రజ్ఞ ఆర్ ఏ మ్యాన్ ఆఫ్ స్టడీ కాన్షియస్నెస్ అని చెప్తున్నారు అనమాట. శ్రీ భగవాన్ కృష్ణ సెడ్, వన్ హూ గివ్స్ అప్ ఆల్ డిజైర్స్ ఆఫ్ ద మైండ్ ఓ పార్థ హ్యాస్ ఏ ప్యూరిఫైడ్ మైండ్ అండ్ ఈజ్ ఇన్ ప్యూర్ స్టేట్ ఆఫ్ ద సోల్ ఈజ్ కాల్డ్ ఏ స్థితప్రజ్ఞ ఆర్ ఏ మ్యాన్ ఆఫ్ స్టడీ కాన్షియస్నెస్ అని చెప్తున్నారు అనమాట. తర్వాత నెక్స్ట్ శ్లోకం చూసినట్లయితే, విహాయ కామాన్ సర్వాన్ పుమాం చరతి నిస్పృహ నిర్మమో నిరహంకార సశాంతిం అధిగచ్చతి. విహాయ కామాన్ సర్వాన్ పుమాం చరతి నిస్పృహ నిర్మమో నిరహంకార సశాంతిం అధిగచ్చతి అని చెప్తున్నారు అనమాట. అంటే విహాయ కామాన్ అంటే అన్ని కోరికలను వదిలివేయటం అనమాట. సర్వాన్, విహాయ కామాన్ సర్వాన్ అంటే ఆల్ డిజైర్స్, గివ్ అప్ ఆల్ డిజైర్స్. పుమాం చరతి నిస్పృహ అంటే ఏ పురుషుడు అయితే ఎవరైతే దీన్ని వదిలేస్తున్నాడో, అంటే వాటి యందు స్పృహారహితుడవుతున్నాడు, అంటే వాటి యందు స్పృహ లేదనమాట. ఇంకా ఏది కోరికల యందు స్పృహ లేదనమాట అతనికి. పుమాం చరతి నిస్పృహ, తర్వాత నిర్మమో నిరహంకార అంటే అతనికి మమకారం కానీ అహంకారం కానీ ఈ రెండింటిని వదిలేసినటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాడే సశాంతిం అధిగచ్చతి, వాడే శాంతిని ఆనందాన్ని పొందుతాడు అని చెప్తున్నారు అన్నమాట. అన్ని కోరికలను త్యజించి ఎటువంటి అనుబంధము లేకుండా, ఎటువంటి అహంకారము అంటే నేను అనేటువంటిది లేకుండా, మరియు ఎటువంటి స్వాధీన భావం అంటే నాది అనేటువంటి భావం లేకుండా సంచరించే వ్యక్తికి అంతిమ శాంతి అంటే విముక్తి లభిస్తుంది అని చెప్తున్నారు అన్నమాట. లెట్ us say in English meaning also.
ద పర్సన్ హూ హ్యాస్ రినౌన్స్డ్ అటాచ్మెంట్ టు ఆల్ సెన్స్ ఆబ్జెక్ట్స్. అంటే సెన్స్ ఆబ్జెక్ట్స్ అంటే ఈ పంచేంద్రియ సుఖాలు అనమాట. అంటే ఈ కామక్రోధ లోభమోహం, ఇది శబ్దస్పర్శ రూపరసగంధాలు అని చెప్తారు కదా, వీటన్నిటి మీద నుంచి అతనికి అటాచ్మెంట్ ఉండదన్నమాట, రినౌన్స్ వదిలేస్తాడనమాట. ద పర్సన్ హూ హ్యాస్ రినౌన్స్డ్ అటాచ్మెంట్ టు ఆల్ సెన్స్ ఆబ్జెక్ట్స్ లివ్స్ విత్ నో సెన్స్ ఆఫ్ ఓనర్షిప్. అంటే నాది అనేటువంటి భావన కూడా లేకుండా, నేను అనే భావన ఉండకూడదు, అహంకారము మమకారం రెండు వదిలేయాలన్నమాట. నిర్మమో నిరహంకార అన్నాడుగా, నిర్మమ అంటే నేను నాది, ఈ రెండు భావనలు. ఓనర్షిప్ యాజ్ ఫ్రీ ఫ్రమ్ ఫాల్స్ ప్రైడ్. తర్వాత లివ్స్ విత్ నో సెన్స్ ఆఫ్ ఓనర్షిప్ అండ్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ఫాల్స్ ప్రైడ్ అంటే అహంకారం. ఈ రెండింటిని నేను నాది అనేటువంటి ఎవరైతే వదిలేస్తారో దస్ అటైనింగ్ పీస్, అతడే శాంతిని ఆనందాన్ని పొందుతాడు అని చెప్తున్నారు అనమాట. అది సంగతి ఇక్కడ 35వ దానికి మీనింగు. తర్వాత 36 చూసినట్లయితే యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చయ హర్షామర్ష భయోద్వేగై ముక్తో యస్ సచమే ప్రియ. అంటే ఎవరి వల్ల అయితే యస్మాన్నో ద్విజతే లోకో, ఈ లోకానికి భయం ఉండదు. తర్వాత ఎవరైతే లోకాన్ని చూసి భయపడడో, లోకాన్నో ద్విజతే చయ అంటే లోకాన్ని చూసి ఎవడైతే భయపడటో, హర్షామర్ష భయోద్వేగై అంటే హర్షము అంటే సంతోషము, దుఃఖము, హర్షామర్ష భయోద్వేగై ముక్తో యస్ సచమే ప్రియ అంటాడనమాట. అంటే హర్ష అంటే జాయ్, అమర్ష అంటే ఎన్వి అంటే భయము. ఈ హర్షామర్ష భయోద్వేగై అంటే ఇదనమాట. అంటే లోకాన్ని చూసి ఎవడు భయపడ్డో వీడిని చూసి లోకము భయపడదు, లోకాన్ని చూసి ఈ భక్తుడు కూడా భయపడ్డనమాట. యస్మాన్నో ద్వితే లోకో లోకాన్నో ద్వితేచయ హర్ష అమర్ష. హర్ష అంటే జాయ్ సంతోషము, అమర్ష అంటే దుఃఖము. తర్వాత హర్ష అమర్ష భయ అంటే ఫియర్, ఉద్వేగము అంటే యాంగ్జైటీ. ఇవన్నీ ఎవరైతే లేకుండా ఉంటారో ముక్తోయ సచమే ప్రియ అతడే నాకు ప్రియమైనటువంటి వాడు అని చెప్తున్నాడు భగవంతుడు. ఎవరైతే లోకాన్ని చూసి భయపడ్డో ఏమంటున్నాడు, ఎవరి వల్ల ప్రపంచం కలవరపడదో, ఎవరు ప్రపంచం వల్ల కలవరపడరో, ఎవరి వల్ల ప్రపంచం కలవరపడదో, తర్వాత ఆనందము, అసహనము, భయము, ఆందోళన వీటి నుండి తనను తాడు విడిపించుకున్నాడో వారు నాకు చాలా ప్రియమైనటువంటి వారు అని చెప్తున్నారు అనమాట. లెట్ us see in English meaning also. The one who neither troubles others nor is agitated by the world. అంటే యస్మాన్ను ద్విజతే లోకో లోకాన్ను ద్విజతే చయ అంటే ఈ యొక్క వరల్డ్ నుంచి కూడా ఆయన భయాన్ని పొందడు, ఈయన్ని చూసి ప్రపంచంలో కూడా ఎవరు భయపడరు అనమాట. అండ్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ జాయ్. హర్షామర్ష అన్నాడు కదా, జాయ్, ఎన్వి, తర్వాత ఫియర్ అండ్ యాంగ్జైటీ. అంటే ఏదైతే ఈ విధంగా హర్ష అమర్ష భయము, ఉద్వేగము. ఉద్వేగం అంటే యాంగ్జైటీ అనమాట, ఫియర్ అంటే భయం అనమాట. వీటన్నిటి నుంచి ఎవరైతే హర్ష అమర్ష భయోగ్దయ్ ముక్తో యస్ సచమే ప్రియ, ఎవరైతే వీటి నుండి ముక్తుడైతాడో అంటే విడిపించుకుంటాడో వదిలివేస్తాడో అతడు నాకు చాలా ప్రియమైనటువంటి వాడు అని ఇక్కడ కృష్ణ పరమాత్మ చెబుతున్నారనమాట. తర్వాత నెక్స్ట్ శ్లోకం చూసుకున్నట్టయితే 37. మానాపమానయో స్తుల్యస్తుల్యో మిత్రారిపక్షయో సర్వారంభ పరిత్యాగి గుణాతీత సౌచ్యతే అని చెప్తారనమాట. అంటే మానాపమానయో స్తుల్యో మిత్రారిపక్షయో సర్వారంభ పరిత్యాగి గుణాతీత సౌచ్యతే అని చెప్తాడు. అంటే ఎవరైతే మానవమానాల్ని వదిలేస్తారో, తర్వాత మిత్రులు శత్రువులు అనేటువంటి భేదభావాన్ని వదిలివేస్తారో, అంటే ఇద్దరిని సమానంగా ఎవరినైతే చూస్తారో, సర్వారంభ పరిత్యాగి అంటే ఎవరైతే కూడా ఈ యొక్క కర్మలు స్టార్ట్ చేయడో గుణాతీత ఉచ్యతే, వాడినే గుణాతీతుడు అని చెప్తున్నారు అనమాట. అంటే గుణాతీతుడు అంటే ఈ సత్వరజస్తమో గుణాలు అని చెప్తారు కదా,
ఆ 3 గుణాల నుంచి విడుదల పొందినటువంటి వాడు అని చెప్తున్నారు అన్నమాట. గౌరవం మరియు అగౌరవం రెండింటినీ సమానంగా చూసేవాడు, స్నేహితులు మరియు శత్రువులను సమానంగా చూసుకునేవారు, మరియు శరీరాన్ని సజీవంగా ఉంచడానికి అవసరమైన వాటిని మినహాయించి అన్ని కర్మలను విడిచిపెట్టినవాడు, సర్వారంభ పరిత్యాగి అంటే అదనమాట. అంటే శరీరానికి అవసరమైన కర్మలు చేసుకోవచ్చు, అంటే లేచి పొద్దున్నే స్నానం చేయడం, బ్రష్ చేసుకోవడము, తర్వాత భోజనం చేయడం, ఇవన్నీ కూడా ఇవి చేసుకోవచ్చు. కానీ ఏదో ఇంకా ప్రకృతిలో వేరే వేరే కర్మలన్నిట్లో కూడా వాటన్నిటిని విడిచిపెట్టినటువంటి వాడు అనమాట. వాడే విడిచిపెట్టిన వాడు 3 గుణాలను అధిగమించిన వాడు అని పిలుస్తారు అని చెప్తున్నారు అనమాట. లెట్ us see in English meaning also. 37. He who remains unmoved in honor and dishonor. ఏది మానాపమానయో అన్నారు కదా. మానము అపమానం అంటే ఏంటంటే ఆనర్ అండ్ డిజానర్. ఈజ్ ది సేమ్ టు ఫ్రెండ్ అండ్ ఫో, అంటే మిత్రారిపక్షయో అన్నాడు కదా. మానాపమానయో స్తుల్యస్తుల్యో మిత్రారిపక్షయో అంటే ఫ్రెండ్ అండ్ ఫో. సర్వారంభ పరిత్యాగి అండ్ హీ హాజ్ రినౌన్స్డ్ ఆల్ యాక్షన్స్ బై గివింగ్ అప్ క్లెయిమ్స్ ఆఫ్ బీయింగ్ ద డూవర్, అంటే నేను చేస్తున్నాను అనేటువంటి భావనని వదిలిపెట్టినటువంటి వాడనమాట. ఈ రినౌన్స్డ్ ఆల్ యాక్షన్స్ అంటే అన్ని కర్మల్ని వదిలేసినటువంటి వాడు, సర్వారంభ పరిత్యాగి అనమాట. గుణాతీతస్స ఉచ్యతే, ఈజ్ సెడ్ టు హ్యావ్ ట్రాన్సెండెడ్ ద 3 గుణాస్, అంటే 3 గుణాలని అధిగమించిన, ట్రాన్సెండ్ అంటే అధిగమించడం అనమాట. గుణాతీతుడు, అతీతుడు అనమాట. ఆ 3టికి అతీతుడైనటువంటి వాడిని ట్రాన్సెండ్ ద 3 గుణాస్ అంటారు అనమాట. నెక్స్ట్ ఈజ్ 38. యస్త్వ ఆత్మరతిరేవస్య ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. యస్త్వ ఆత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే అంటారు అనమాట. ఇక్కడ ఏంది 3 రకాలుగా చెప్పారట. యస్త్వ ఆత్మరతిరేవస్య అంటే ఆత్మయందు రతి అంటే తృప్తి, సంతుష్టి కలిగినటువంటి వాడు. తర్వాత ఆత్మరతిరేవస్య ఆత్మతృప్తశ్చ తృప్తి కలిగినటువంటి వాడు, అంటే కంటెంట్మెంట్ అంటారు అనమాట. రతి అంటే డిలైట్, తర్వాత తృప్తి అంటే కంటెంట్మెంట్, సంతుష్టి అంటే సాటిస్ఫాక్షన్. యస్తు ఆత్మరతిరేవస్య ఆత్మతృప్తశ్చ ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే, అంటే ఇంకా వాడికి చేయవలసినటువంటి పనులు ఏమీ లేవు అని చెప్తున్నారు అనమాట. అంటే ఆత్మయందు ఆనందించేవాడికి, ఆత్మరతిరేవ అంటే ఆత్రేవచ్చ అంటే ఆత్మయందు రతి కలిగి ఉండడం, అంటే ఆత్మయందు ఆనందించేవాడికి. ఆత్మతృప్తశ్చ మానవ అంటే ఆత్మయందు తృప్తి చెందిన వాడికి. ఆత్మన్యేవచ సంతుష్ట ఆత్మయందే సంతృప్తి చెందేవాడికి. తస్య కార్యం న విద్యతే అతడికి నిర్వర్తించవలసిన విధి ఏది ఉండదు. కాబట్టి మనకి ప్రకృతిలో ప్రతి ఒక్కటి ఏదో ఒక కర్మ ఉంటుంది. ఒకటి ఉద్యోగం చేయాల్సిన పనో, లేకపోతే ఒకటి వ్యాపారం అంటే పొద్దున్నే షాప్ తీయాల్సిన పనో, లేకపోతే ప్రతి ఒక్కడికి ఏదో ఒక కర్మ ఉంటుంది. కానీ ఎవరైతే ఆత్మలో తృప్తి కలిగి, ఆత్మలో సంతోషం కలిగి, ఆత్మలో రతి కలిగి, ఆత్మరతిరేవస్య ఆత్మతృప్తశ్చ అందులో ఆత్మలో తృప్తి పడ్డటువంటి వాడు, ఆత్మన్యేవ సంతుష్టః అంటే సంతుష్టి పొందినటువంటి వాడు ఆత్మలో, తస్య కార్యం న విద్యతే అతడు ఏ పని చేయవలసిన అవసరం లేదు అని చెప్తున్నారు అనమాట. అది లెట్ us see in English meaning also. But for the one who delights in the self and gratified with the self, fully satisfied or fully contented in the self, within the self, duties does not exist, అంటే అతనికి ఇంకా డ్యూటీ, ఏ విధమైనటువంటి డ్యూటీ కానీ ఏ విధమైన కర్మ కానీ ఉండదు. ఎవరికి? who delights in the self, who gratified with the self and fully satisfied or contented in the self. ఈ మూడిటి ఎవరికైతే ఇదైతే ఆత్మరతిరేవస్య ఆత్మతృప్తశ్చ మానవ ఆత్మన్యేవ సంతుష్టః తస్య కార్యం న విద్యతే, అంటే అతనికి ఏ విధమైనటువంటి డ్యూటీస్ డస్ నాట్ ఎగ్జిస్ట్, అంటే అతనికి ఏ విధమైన డ్యూటీ చేయవలసిన అవసరం లేదు, ఏ విధమైన కర్మ చేయవలసిన
అవసరం లేదు అని చెప్తున్నా. అవసరం ఉండదుగా, అసలు అవసరం లేదు కాదు, అవసరం కూడా ఉండదు, చేయవలసిన అవసరం ఉండదు. అదే దానికి రామకృష్ణ పరమహంస ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే, ఒక దాన్ని ఏమంటారు, ప్రెగ్నెంట్ అయినటువంటి లేడీకి అత్తగారట ఆమె డెలివరీ డేట్ దగ్గర పడుతున్న కొద్దికి కూడా ఆ కర్మలు తగ్గిస్తూ ఉంటుందంట. అట్లనే ఎవరైతే భగవంతుడికి దగ్గర అవుతూ ఉంటారో వాళ్ళ కర్మకాండ అంతా కూడా దూరం అయిపోద్ది అనమాట. కర్మకాండ దూరం అయిపోయి వాళ్ళు ఇంకా వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఈ యొక్క భక్తుల శ్రేయస్సు కోసం కానీ, ఈ యొక్క జ్ఞానాన్ని పంచిపెట్టడం కోసం కానీ వాళ్ళు ఏదో ఒక ప్రవచనాలు చెప్పొచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ వాళ్ళు కర్మ చెయ్యాలి అనేటువంటిది ఏమీ రిస్ట్రిక్షన్ ఏమి ఉండదు, వాళ్ళ కర్మలు ఏమి ఉండవు, వాళ్ళ కర్మఫలాలు కూడా ఏమీ ఉండవు అని చెప్తున్నారు అనమాట. తర్వాత నైవ తస్య కృతేనార్ధో నాకృతే నేహ కశ్చన నచైవ నచాస్య సర్వభూతేషు కశ్చిత్ అర్ధ వ్యపాశ్రయ అని చెప్తాను అనమాట. నైవ తస్య కృతోనార్ధో నాకృతే నేహ కశ్చన నచాస్య సర్వభూతేషు కశ్చిత్ అర్ధ వ్యపాశ్రయ అంటారు అనమాట. అటువంటి సాక్షాత్కారం పొందిన ఆత్మకు ఏదైనా కార్యకలాపం చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం నెరవేరదు. నైవతస్య కృతేన అర్ధో అంటే అర్థం అంటే ఏంటి, ప్రయోజనం. నైవతస్య కృతేన అర్ధో నా కృతే నేహ కశ్చన అంటే చేయకపోవడం వల్ల ఏమి లాస్ ఉండదు, చేయటం వల్ల ఉపయోగం ఉండదు, చేయకపోవడం వల్ల ఎటువంటి లాస్ ఉండదు అనమాట. నచాస్య సర్వభూతేషు కశ్చిత్ అర్ధ వ్యపాశ్రయ అలాగే ఏ కార్యం చేయకపోవడం వల్ల కూడా ఎటువంటి ప్రయోజనం నెరవేరదు. అతనికి ఏ ప్రయోజనం కోసం ఏ జీవిపైన ఆధారపడవటం లేదు. అంటే ఆయన మొత్తం కూడా హీఈస్ డిపెండ్ అపాన్ గాడ్, అంటే భగవంతుడి మీద డిపెండ్ అయి ఉంటాడు, కానీ ఏ ప్రాణి మీద కూడా ఆయన డిపెండ్ అయి ఉండడు అని చెప్తున్నాడట. నచాస్య సర్వభూతే సర్వప్రాణిలో ఏ ప్రాణి అందు కూడా డిపెండ్ అవ్వడు అనమాట. కశ్చిత్ అర్ధ వ్యపాశ్రయ అంటే ఆయనకి అర్థం అంటే ఏ ప్రయోజనము లేదు అని చెప్తున్నారు అనమాట. లెట్ us say in English meaning 39. Such a person has no purpose whatsoever and is not interested in whatever is done or not done. అంటే చేయటానికి కానీ చేయకుండా ఉండటానికి కానీ ఏ విధమైన ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. ఆయనకి ఇది చేయాలని ఇది చేయొద్దని కానీ ఏ విధమైన ఇంట్రెస్ట్ ఉండదు. ఈ ఆల్సో డస్ నాట్ డిపెండ్ ఆన్ అదర్ లివింగ్ బీయింగ్స్ అంటే ఏ ప్రాణితో కూడా ఆయన వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం అనమాట. ఆయన డిపెండ్ అయ్యటం అంటుంటే భగవంతుడి మీదే డిపెండ్ అవుతాడు తప్ప ఎవరి మీద డిపెండ్ అవ్వడు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ ఫర్దర్ ఇక ఇవన్నీ కూడా ఈ యొక్క ఇక్కడ దాన్ని ఏమంటారు, మహాత్ముడి యొక్క లక్షణాలు అనమాట. ఇవన్నీ అది స్థితప్రజ్ఞుడు, భక్తుడు, జ్ఞాని లక్షణాలు అనమాట ఇవన్నీ. తర్వాత మళ్ళా భగవాన్ ఏం చేస్తున్నారంటే, చాలామంది ఏమనుకుంటారంటే ఆయన జ్ఞానమే చెప్తాడు అనుకుంటారు అనమాట. కాదు, ఆయన ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవంతుడికి సరెండర్ గమ్మని చెప్తారనమాట, అంటే శరణాగతి చెందమని చెప్తారనమాట. ఈ 2 శ్లోకాలు కూడా అవే అనమాట. నెక్స్ట్ 41 ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇది ఇంకోటి ఉంది. యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సర సమసిద్ధావసిద్ధౌచ కృత్వాపిన నిబజ్జత అంటాడు అనమాట. అంటే యదృచ్ఛాలాభ సంతుష్టో అలాంటి వాడు ఎలా ఉంటాడంటే, మహాత్ములు ఏది లభిస్తే దాంతో సంతృప్తి చెందుతారు అన్నమాట. యదృచ్ఛాలాభ సంతుష్టి ద్వంద్వాతీతో విమత్సర అంటే ద్వంద్వాలకు అతీతంగా ఉంటారు. వాళ్ళకి మత్సరము ఏ విధమైనటువంటి మత్సరము అంటే ద్వంద్వాతీతో విమత్సర అంటే జలసి, మత్సరం అంటే జలసి అనమాట, అసూయ. యదృచ్ఛా లాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సర అంటే వాళ్ళకి దేని మీద కూడా ఎవరి మీద కూడా జలసి ఉండదు అనమాట. వాడు ద్వంద్వాలకి అతీతులు అంటే డ్యూయాలిటీస్. సమసిద్ధ అవశుద్ధౌచ కృత్వాపిన నిబజ్జతే అంటే అంటే యాదృచ్ఛికముగా లభించే దాంతో సంతృప్తి చెందే యోగి వ్యతిరేక భావన అంటే ఉదాహరణకు సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, జయాపజయాలు వీటన్నిటి నుంచి కూడా అధిగమించడం అంటే ఈక్వల్గా చూడటం. సుఖ దుఃఖాలని సమానంగా చూస్తాడు, లాభ నష్టాలని సమానంగా చూస్తాడు, జయాపజయాల్ని కూడా సమానంగా చూస్తాడు అనమాట. అధిగమించి అసూయ లేకుండా
విజయం మరియు అసూయ అంటే వేరే వాళ్ళని చూసినప్పుడు మనకంటే ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని చూసినప్పుడు అసూయ పడకుండా ఉండడం. జనరల్గా ఇది జీవలక్షణం అనమాట. ఎవరైనా సరే మనకంటే ఇప్పుడు మనం ఒక పాటలు పాడేవాళ్ళు అనుకో, మనకంటే బాగా పాడేవాళ్ళని చూస్తే మనకు అసూయ ఉంటుంది అనమాట. అట్లాగే ప్రతి దాంట్లో మనకంటే ఒక ప్లేయర్ ఉన్నాడు అనుకో, మనం ఒక ప్లేయర్ అనుకో, కబడ్డీనో దేనో మనకంటే ఎక్కువ బాగా ఆడేవాళ్ళు వాళ్ళని చూస్తే అసూయ ఉంటుంది అనమాట. కాబట్టి ఇలాంటి అసూయ లేకుండా ఉండేటువంటి వాడు. ఆ తర్వాత అసూయ లేకుండా విజయం మరియు వైఫల్యంలో సమసిద్ధావసిద్ధౌచ కృత్వాపిన నిబధ్యతే. అలాంటి వాడు ఏ పని చేసినా కూడా బంధింపబడడు. బధ్యత అంటే బంధింపబడటం, నిబధ్యత అంటే బంధింపబడడు అని చెప్తున్నారు అనమాట. ఇది 40వ శ్లోకం అనమాట. లెట్ us see in English meaning also. A person who is satisfied with gains and come to him on their own అంటే యదృచ్ఛా లాభ సంతుష్ట అంటే దానంతట అదే అతని దగ్గరికి వచ్చిన దాంట్లోనే తృప్తి చెందుతాడు అనమాట. దీనికి మనకి భాగవతంలో మనకి ఇది ఉపమానం చెప్తారనమాట. అజగురుమును జుంటి నిజ గురువులుగా తలంచి నిష్కపటుండయి అంటారు అనమాట. అంటే ఈ అజగరం అంటే కొండ చిలువట, అది ఏమి జంతువుల్ని పట్టుకోవడానికి ఎక్కడికి ఆహారం కోసం పోదట. అది నీళ్ళ మడుగు ఆ ఏరియాల్లో ఆ ఆకుల మధ్యలో అట్లా పడుకున్నదట. ఆ నీటి కోసం వచ్చేటువంటి ఆ మేకలు, గొర్రెలు అలాంటి లేకపోతే జింకలు అలాంటి వాటిని తినేస్తుంది అనమాట. అంతే తప్ప ఇది ఏదో పులిలాగా వేటకు పోదనమాట. అట్లా అజగరమును జుంటిగై అని చెప్తారనమాట. కాబట్టి ఆ విధంగా దానంతట అది వచ్చిన దాంతోనే తృప్తి చెందేటువంటి వాళ్ళు అనమాట వీళ్ళు. యదృచ్ఛా లాభ సంతుష్టం అంటాడు. యదృచ్ఛ ద్వంద్వాతీతో మత్సరహ అంటే ఇక్కడ ఏమంటున్నాడు, ఏ పర్సన్ హూ ఈజ్ సాటిస్ఫైడ్ విత్ గెయిన్స్ అండ్ కమ్ టు హిమ్ ఆన్ దేర్ ఓన్. అంటే దానంతట అది వస్తేనే వాళ్ళు తీసుకుంటారు తప్ప వాళ్ళు దేనికోసం ప్రయత్నం చేయరనమాట. ఈ స్టడీ హ్యాజ్ ఏ సర్పాస్డ్ డ్యూయాలిటీ అంటే ద్వంద్వాతీతుడు అనమాట. అండ్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ఎన్వీ. తర్వాత విమత్సరహ, ఎన్వీ అంటే మత్సరం లేనటువంటి వాడు. తర్వాత సచ్ ఏ పర్సన్ ఈజ్ ఈవెన్ మైండెడ్. ఈవెన్ మైండెడ్ అంటే ఏంటంటే ఇక్కడ సమహ సిద్ధావశుద్ధ ఉంటాడుగా, సమత్వం కలిగి ఉన్నటువంటి వాడు అనమాట. బోత్ ఇన్ సక్సెస్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఫెయిల్యూర్ అంటే ఈ యొక్క జయము అపజయము రెండింటి యందు కూడా సమంగా ఉండేటువంటి వాడు. ఈజ్ నెవర్ బౌండ్ ఈవెన్ వైల్ పర్ఫార్మింగ్ యాక్షన్స్ అంటే ఆయన కర్మ చేస్తున్నప్పటికీ, ఈవెన్ పర్ఫార్మింగ్ యాక్షన్ అంటే కర్మలు చేస్తున్నప్పటికీ ఈజ్ నెవర్ బౌండ్ అంటే బంధింపబడడు అని చెప్తున్నారు అనమాట. తర్వాత 41 తీసుకున్నట్టయితే ఇదే అనమాట. ఇక్కడ భగవంతుడు మనకి శరణాగతి, ఈశ్వరుడికి శరణాగతి చెందమని చెప్తారనమాట. ఆయన జ్ఞాని ఎప్పుడు కూడా జనరల్గా ఏమనుకుంటారంటే హుయామై నువ్వెవరు ప్రశ్నించుకో, నిన్ను నువ్వు తెలుసుకో అలాగే చెప్తారు అనుకుంటారు కానీ ఆయన కూడా ఫస్ట్ అరుణాచలం వచ్చినప్పుడు కూడా ఆయన టెంపుల్లోకి వెళ్ళిపోయి ఆ శివలింగాన్ని కావలించుకొని ఏమంటారు, అప్పా నీ ఆజ్ఞ మేరకు వచ్చాను అంటారు అనమాట. కాబట్టి ఆయన కూడా మహాభక్తుడు అనమాట. కానీ పైకి చూడటానికి జ్ఞానిలాగా ఉంటారనమాట. అందుకే చాలామంది ఏం చెప్తారంటే జ్ఞానం అంటే ఆయన లోపలంతా భక్తే ఉంటుందంట, భక్తుడు అంటే ఆయన లోపలంతా జ్ఞానమే ఉంటుందంట. అలాగే ఈ రమణ మహర్షి కూడా జ్ఞాని ప్లస్ భక్తుడు. అందుకే మన శాస్త్రం కూడా అదే చెప్తుంది అనమాట. ఉభాభ్యామేవ పక్షాభ్యాం యదాకే పక్షినాంగతి తదైవ జ్ఞాన కర్మాభ్యాం జాయతే పరమం పదం అని చెప్తారనమాట. పక్షికి 2 రెక్కలు ఎలా అవసరమో ఎగరాలంటే అదేవిధంగా మనం భగవంతుడిని చేరుకోవాలంటే భక్తి జ్ఞానము. వాభ్యామేవ పక్షాభ్యాం యదాకే పక్షినాంగతి తదైవ జ్ఞాన కర్మాభ్యాం అంటే అదేవిధంగా ఈ జ్ఞానము భక్తి అనేవి 2 ఉండాలన్నమాట. జాయతే పరమం పదం ఆ పరమ పదాన్ని ఆ పరమాత్మని పొందాలంటే 2 ఉండాలి అని చెప్తారు అనమాట. అదే ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఈశ్వరసర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి బ్రాహ్మయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయయా అని అన్నారు. అంటే ఈశ్వరుడు యొక్క అడ్రస్, భగవంతుడి అడ్రస్ ఎక్కడ, మనకి భగవంతుడి అడ్రస్ ఎక్కడో భద్రాచలంలో ఉన్నాడు, తిరుపతిలో ఉన్నాడు, యాదగిరిగుట్టలో ఉన్నాడు అని చెప్పట్లేదు. ఇక్కడ భగవద్గీత ఉపనిషత్తులు వేదాలు ఏం చెప్తున్నాయి అంటే ఈశ్వరుడు నీ హృదయంలోనే ఉన్నాడు అని చెప్తున్నాడు. ఈశ్వర సర్వభూతాన హృద్దేశే అర్జున తిష్టతి. తిష్టతి అంటే ఉన్నాడు, తిష్ట వేసుకొని కూర్చున్నాడు అంటారు కదా, తిష్టతి అంటే ఉండడం అనమాట. ఈశ్వర సర్వభూతాన్ని ఉద్దేశం బ్రాహ్మయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయయా అంటే యంత్రాలను ఏ విధంగా అయితే నడిపిస్తారో భగవంతుడు మన ఈ యొక్క శరీరం అనేటువంటి ఇది యంత్రం అనమాట. వెహికల్ అంటారు కదా, ఆత్మానం రథనం విద్య శరీరం రథమేవచ అంటారు అనమాట. ఈ యొక్క రథాన్ని, ఈ శరీరం అనే రథాన్ని, ఈ వెహికల్ని
ఆయన మాయ అనేటువంటి త్రిగుణాలు అనేటువంటి దీంతో ఆయన నడిపిస్తూ ఉన్నాడు అనమాట. మనలో ఉండి, మన హృదయంలో ఉండి ఆయన ఆ విధంగా నడిపిస్తూ ఉన్నాడు అని చెప్తున్నారు అనమాట. అర్జున, భగవంతుడు అన్ని జీవుల హృదయ కేంద్రంలో ఉంటాడు మరియు తన మాయాశక్తితో వాటిని యంత్రంపై అమర్చిన బొమ్మల వలె తిరిగేలా చేస్తాడు. లెట్ us see in English meaning also. ద సుప్రీం భగవాన్ డ్వెల్స్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ఆల్ బీయింగ్స్ అంటే అన్ని ప్రాణుల యొక్క హృదయాల్లో ఆయన నివసిస్తాడు. డ్వెల్లింగ్ అంటే ఉండడం అనమాట. ఓ అర్జున, అండ్ ఇన్ అకార్డెన్స్ ఆఫ్ దేర్ రెస్పెక్టివ్ కర్మ అంటే వాళ్ళ యొక్క కర్మ ప్రకారము వాళ్ళని నడిపిస్తాడనమాట. అంటే చాలామంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు మనం ఎవరైనా చాలా దుఃఖంలో ఉన్న వాళ్ళని మనం ఏమన్నా ప్రశ్నించినాం అనుకో, ఏంది ఈ కష్టాలన్నీ నీకే వచ్చినాయి అంటే, ఏదో నాయన భగవంతుడు నా నుదుటిన ఈ విధంగా రాశాడు అంటారు అనమాట. కానీ మనకి దానికి యోగి వేమన ఏం చెప్తారనంటే, అదే వ్రాతకి అజుడు కర్త చేతకు తాకర్త విశ్వదాభిరామ వినురవేమ అంటారు అనమాట. వ్రాత కంటే వ్రాయటానికంటే అజుడు అంటే పుట్టించేవాడు, ఎవరు? బ్రహ్మదేవుడు అనమాట. వ్రాతకి అజుడు కర్త, అయితే ఆయన ఏదో ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన ఏం రాయడనమాట. చేతకు తాకర్త అంటే నువ్వు చేసుకున్నటువంటి దాన్నే ఆయన రాస్తాడనమాట. అదే అనమాట ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, బ్రహ్మదేవుడు ఆయన ఏదో 3 బాగుంటే మంచిగా రాయటం, 3 బాగలేకపోవడం, మంచిగా రాయకపోవడం అట్లాంటిది ఏముండదు అనమాట. వీళ్ళు జీవులు చేసుకున్నటువంటి కర్మానుసారంగానే ఆయన రాస్తాడనమాట. ఆ రాసిన ప్రకారం ఇక్కడ భగవంతుడు ఆయన ఈ యంత్రారూఢాని మాయ అంటే అదనమాట. ఆయన ఆ విధంగా తిప్పుతున్నాడంటే నువ్వు చేసుకునేటువంటి కర్మానుసారంగానే నీ యొక్క జీవితం నడుస్తూ ఉంటుంది అని చెప్తున్నాడు. ఈశ్వర సర్వభూతానాం ఉద్దేశేర్జున తిష్టతి బ్రాహ్మయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అంతే అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ ద సుప్రీం భగవాన్ డ్వెల్స్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ఆల్ బీయింగ్స్ అర్జున, అండ్ ఇన్ అకార్డెన్స్ ఆఫ్ దేర్ రెస్పెక్టివ్ కర్మ హీ డైరెక్ట్స్ ద వాండరింగ్ అంటే మనం రివాల్వింగ్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. రివాల్వింగ్ ఆఫ్ ద బీయింగ్స్ బై హిజ్ మాయా ఆల్ ఇల్యూజివ్ పవర్ యాజ్ ఇఫ్ దే వర్ మౌంటెడ్ ఆన్ మిషన్ అంటే seated as those beings are in the vehicle of the body అంటే ఈ యొక్క శరీరం అనేటువంటి వెహికల్లో ఆయన కూర్చొని సీటెడ్ యాజ్ దోజ్ బీయింగ్స్ అంటే ఈ యొక్క ప్రాణుల యొక్క ఈ యొక్క హృదయాల్లో ఆయన కూర్చొని ఇన్ ది వెహికల్ ఆఫ్ ద బాడీ అంటే ఈ బాడీ అనేటువంటి వెహికల్లో ఈ శరీరం అనేటువంటి వాహనంలో ఆయన మన హృదయాల్లో కూర్చొని ఈ వెహికల్ని నడిపిస్తూ ఉన్నాడు. బై రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ కర్మాస్ అంటే వాళ్ళ యొక్క కర్మల ప్రకారం, రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ యాక్షన్స్ అంటే వాళ్ళ యొక్క కర్మల ప్రకారం వాళ్ళని నడిపిస్తున్నాడు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. కాబట్టి అలాంటి భగవంతుడిని నువ్వు శరణు పొందు అని నెక్స్ట్ శ్లోకంలో చెప్తారన్నమాట. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం అంటే తమేవ శరణం గచ్చ అంటే ఆయన్ని, తమ్ అంటే అతన్ని, ఎవరిని? ఆ పరమేశ్వరుని శరణం గచ్చ శరణుజొచ్చు సర్వభావేన భారత అన్ని భావాలతో అంటే మనోవాక్కాయములతో అంటే సర్వభావములు అంటే అదనమాట. అంటే మనస్సుతో, వాక్కుతో, కాయముతో 3 భావాలుగా సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం ఆయన యొక్క ప్రసాదం వల్ల, ఆయన యొక్క అనుగ్రహం వల్ల, విత్ హిజ్ గ్రేస్ పరాం శాంతిం పరమశాంతిని, స్థానం ప్రాప్యసి శాశ్వతం అంటే ఆ శాశ్వతమైనటువంటి ఆ ముక్తిని, మోక్షాన్ని పొందుతాము అని చెప్తున్నారు అన్నమాట. అర్జున, నీ సర్వస్వంతో ఆయనకు మాత్రమే శరణాగతి పొందు, ఆయన కృప ద్వారా నీవు పరమశాంతిని, మోక్షము లేక విముక్తి మరియు శాశ్వత ధామాన్ని కూడా పొందుతావు అని చెప్తున్నారు అన్నమాట. లెట్ us see in English meaning also. అర్జున, సీక్ రెఫ్యూజ్ ఇన్ హిమ్ అండ్ సరెండర్ యువర్ బాడీ, మైండ్ అండ్ సోల్ అంటే మనోవాక్యాలు అని చెప్పుకున్నాక మనస్సు, వాక్కు, కాయం ద్వారా అంటూ హిమ్. అర్జున, సీక్ రెఫ్యూజ్ ఇన్ హిమ్ అండ్ సరెండర్ యువర్ బాడీ, మైండ్ అండ్ సోల్ అంటూ హిమ్. బై హిజ్ గ్రేస్ యూ షల్ అటైన్ సుప్రీం పీస్ అంటే పరమశాంతిని, అండ్ ద ఎటర్నల్ అబోర్డ్ అంటే ఆ శాశ్వతమైనటువంటి స్థానము, ఆ శాశ్వత పరమేశ్వరుడి యొక్క శాశ్వత స్థానాన్ని, శాశ్వత నివాసాన్ని పొందుతావు అంటున్నారు అనమాట. ఏమంటున్నారు?
తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్యసి శాశ్వతం అని చెప్తున్నారు అన్నమాట. కాబట్టి అలాంటి భగవంతుడిని మన హృదయంలో ఉన్నటువంటి ఆ ఈశ్వరుణ్ణి మనం శరణాగతి చెందినట్లయితే ఆ పరమశాంతిని, ఆ పరమానందాన్ని, ఆ పరమేశ్వరుడి యొక్క ఆ యొక్క కృపను, ఆయన యొక్క ధామాన్ని, ఆ పరంధామాన్ని పొందుతాము అని చెప్తున్నారు అనమాట. ఆ విధంగా పొంది మన జీవితాన్ని ధన్యం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. స్వస్తి.